హలో జానులు, హాయ్ హాయ్. ఒక బస్ ఎక్కేసినట్టు ముందు నుంచి వస్తున్నాను. యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము మా ఫ్యామిలీతో. మా వారు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. అదిగో అక్కడ తమ్ముడు, నా కోడలు, మా డాడీ. ఇట్లా హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అంతా మంచి మాటతో మొదలెట్టాను నేను. అంటే మా ఫ్యామిలీ మొత్తం కలిపి మేము యాదగిరిగుట్ట వెళ్ళామండి. తమ్ముడికి 2 పిల్లలు, మా మరదలు, నా కూతురు, నేను, మా నాన్న, మా మమ్మీ అందరము. నా కొడుకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల, బీటెక్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాడిని తీసుకెళ్ళలేకపోయాము. మేము సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక టెంపుల్, చాలా టెంపుల్స్ అలా వెళ్తూనే ఉంటాం. యాదగిరిగుట్ట అలా అటు సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని వస్తుంటాం. చాలా సంతోషం అనిపించింది ఈసారి. సమ్మర్ హాలిడేస్ లో నాన్న మమ్మీ వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒకసారి మనం తిప్పాలి అని. చూడండి ఎంత స్టైల్గా కూర్చున్నాడు మా డాడీ. అసలు తనకు పాపం బ్రెయిన్ లో కొంచెం బాగుండదు, ఏమీ గుర్తులేదు, అన్ని మర్చిపోయారు. అయినా సరే నాన్న ఫోటో అనగానే ఎంత బాగా స్ట్రైట్ గా కూర్చున్నారు. నా కూతురు పొట్టి అయితే అసలు మామూలుగా ఉండదు, హ్యాపీ. దానికి చల్లటి వాతావరణము, అలాంటి సీనరీస్ అంటే చాలా ఇష్టం. సన్, మూను, ఇలాంటి వాతావరణాన్ని, దూరంగా ఉన్న కొండల్ని ఫోటో తీయడం దానికి చాలా ఇష్టము. ఫొటోస్ కూడా అలాగే దిగుతుంటది, అవన్నీ తీసి స్టేటస్ పెట్టుకుంటుంటది. నాకైతే చాలా ఆనందం అనిపించింది ఫ్యామిలీతో. నేను ఈ సమ్మర్ వెకేషన్ లో నేను యాదగిరిగుట్ట వెళ్ళడం, దాంతోపాటు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాము. అది కూడా నేను వీడియో తీశాను. ఏంటంటే ఈసారి ఎందుకో చాలా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. మాస్క్ తీసేస్తే జనాలు వచ్చి ఫోటోలు పాపం ఇబ్బంది పడడం అందరినీ. నేను ఫోటోలు ఇవ్వాల్సి వస్తుంది, ప్లస్ ఫ్యామిలీతో నేను గడిపినట్టుగా ఉండదు కాబట్టి ఎక్కువ శాతం నేను వీడియో తీయకుండా ఏదో అప్పుడప్పుడు అలా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాను అనమాట. ఈ పొట్టి అయితే అసలు ఫోటోకి ఫోజే ఇవ్వలేదు, లాస్ట్ లో ఇచ్చింది కారెక్కాక. దీని తర్వాత అది చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో అసలు. దీని తర్వాత మేము స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాము.